దోసలనేవి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగొస్తాయి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటాయి. క్రిస్పీగా ఉంటాయి. బౌల్‌లోనికి కప్పు మినపప్పేసుకొని, వేరొక బౌల్‌లోనికి అదే కప్‌తో 2 కప్పుల జొన్నలేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ మెంతులేసుకొని, మినపప్పు, జొన్నలు ఈ రెండును 2, 3 సార్లు వాష్ చేసుకొని, ములిగేంత వరకు వాటర్ పోసుకొని, ఒక 4, 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఒక 4, 5 గంటల పాటు నానిన తర్వాత మిక్సీ జార్‌లోనికి నానబెట్టుకున్న మినపప్పేసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని, ఒక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్‌లోనికి నానబెట్టుకున్న జొన్నలు కూడా ఏసుకొని, కొద్దిగా వాటర్ యాడ్ చేసి, కొద్దిగా జొన్నలవి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఏం రుబ్బనవసరం లేదు. బరకగా మిక్సీ పట్టుకుంటే గనక సరిపోతుంది. మిక్సీ పట్టుకున్న జొన్నలని గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, ఇడ్లీ పిండి, దోస పిండి అయితే పక్కన పెట్టుకుంటాము. ఒక రాత్రి మొత్తం అలా పక్కన పెట్టుకోవాలి. ఒక రాత్రి తర్వాత చూపిస్తున్నాను. పిండి అనేది చక్కగా పులుసు ఉంటుంది కాబట్టి, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, గిన్నెలోనికి కొద్దిగా పిండిని ట్రాన్స్‌ఫర్ చేసుకొని, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని, ఒకసారి బాగా మిక్స్ చేసుకొని, స్టవ్ మీద పాన్ పెట్టుకొని, కొద్దిగా నూనె అప్లై చేసుకొని, వాటర్ చల్లిన తర్వాత దోసలని ప్రిపేర్ చేసుకోవడమే. ఈ దోసలని మనకి ఎంత సన్నగా కావాలంటే గనక అంత సన్నగొస్తాయి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. అలాగే క్రిస్పీగా మంచి రంగులో ఉంటాయి. ఒకవైపు పూర్తిగా డ్రై అయిన తర్వాత కొద్దిగా నూనె పోసుకొని, రెండో వైపు టర్న్ చేసుకోవాలి. జొన్నలతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. అలాగే హెల్తీగా బరువు తగ్గాలనుకున్నా సరే ఈ రెసిపీస్‌ని తయారు చేసుకోవచ్చు. రెండు వైపులా కొద్దిగా డ్రై అయిన తర్వాత ప్లేట్‌లో వేసుకొని సర్వ్ చేసుకుంటమే. అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా అలాగే మిగిలిన పిండితో కూడా దోసల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. జొన్న రొట్టెకు బదులుగా ఇలా జొన్నలతో ఇడ్లీ, దోస, గుంత పొంగనాన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు.